పోయిన వారం కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. అది 1923వ సంవత్సరము అక్టోబరు నెల. బాబా సకోరికి పాదయాత్రన బయలుదేరి తన మండలి వాళ్ళందరినీ వెంటబెట్టుకొని అష్ట కష్టాలు పడుతూ కఠోరమైనటువంటి కష్టమంటే ఏమిటో రుచి చూపి కాళ్లకు బొబ్బలెక్కి రక్తాలు కారుతూ సామాన్లు మోసుకుంటూ ఎడ్ల బండిని నెట్టుకుంటూ తిండి లేక దాహం వేస్తూ నీళ్లు దొరకక భయంకరమైన కష్టాలు పొంది చివరికి సకోరి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని చేరుకున్నారు. ఆ గ్రామం పేరు బబ్లేశ్వర్. బాబా అన్నారు, కొన్ని ఆధ్యాత్మిక కారణాల రీత్యా నేను సకోరి గ్రామంలో అడుగు పెట్టలేను, ఇక్కడ ఉంటాను నేను. మిగిలిన మీరందరూ కూడా సకోరి ఆశ్రమంలోకి వెళ్ళి ఉపాసని దర్శనం చేసుకొని రండి అన్నాడు ప్రభు. వీళ్ళు వెళ్ళగానే ఉపాసని మండిపడ్డము, ఆయన పొమ్మని తిట్టడము, మీరు ఇంత దూరం కష్టపడి వస్తే నేనేదో మెహర్బానీ చెయ్యాలా మీకు అని ఆయన అనడము. వాళ్ళు తిరిగి నడుచుకుంటూ బాబా ఉన్నటువంటి గ్రామానికి చేరడం ఇది పోయిన వారం మనం చదువుకున్నాం. సరే, బాబా వాళ్ళందరికీ వచ్చేటప్పటికీ పప్పు అన్నము వండించి సిద్ధంగా ఉంచారు. వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాత బాబా అన్నారు, భయపడ్డారా మీరు ఉపాసని అలా మండిపడితే అని అడిగారు. కొద్దిగా భయపడ్డ మాట నిజమే బాబా అన్నారు. సరే, నేనంటే కూడా మీరు భయపడుతూ ఉంటారా అని బాబా అడిగారు. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది బాబా నువ్వంటే కూడా అన్నారు. అప్పుడు బాబా లాలించి ఇలా చెప్పారట, అసలు ఇతన్ని చూస్తే భయపడనక్కర్లేదు అనుకునేవారు ఎవడైనా ఉంటే వాణ్ణి నేనే. నన్ను చూసి ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరము లేదు. మీ గురువుని కదా నేను, కాబట్టి నా మాటలను తూచా తప్పకుండా 100కి 100 పాళ్ళు అమలుపరచాలి కదా. అందుకని నేనంటే భయపడ్డం మానేసి నా మాటలు ఉల్లంఘిస్తానేమో అని భయపడుతూ ఉండండి. నా మాట అర్థమైంది కదూ అన్నారు బాబా. అంటే చాలా స్పష్టంగా తన మాటకు ఎంత విలువని ఇవ్వాలో ఒక్కసారి నొక్కి చెప్పడం జరిగింది. ఈరోజు మేరస్థాన్లో సాక్షాత్తు మెహర్నాథ్ కల్చూరి చాలా అద్భుతంగా చాలాసేపు మాట్లాడారు ఈవేళ. దాని సారాంశం కూడా ఇదే. ఈ మాట ఏదైతే ఉందో అదే దాని సారాంశం. ఉదాహరణకు అహ్మద్ నగరంలో సెంటర్ ఓపెన్ చేశారట బాబా ఆజ్ఞ మేరకు. శనివారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు నడపమన్నారు. నడుస్తోంది. 25 మంది వస్తూ ఉన్నారు. కార్యవర్గం అంతా మీటింగ్ పెట్టుకున్నారు. శనివారం కాబట్టి, సెలవు కాదు కాబట్టి ఇంతమంది రావటం లేదు. ఆదివారం మారిస్తే బాగుంటుంది. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా ఇలా అయితే బాగుంటుంది అన్నారు. జనం రావటం లేదా అన్నారు. రావటం లేదు బాబా అన్నారు. కొత్త తాళం కప్పకొని తాళం వేసి అన్నారట బాబా. నా మాట అమలు పరచలేకపోతే తాళం వేసే, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడూ మార్చకు, ఇది నా ఆజ్ఞ. అంటే అది మనందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది. 365 రోజులలో ఒక్కరోజు తన కోసం మౌనం చేయమన్నాడు. వారం రోజుల్లో ఒక్క 2 గంటలు తన కోసం ఒక చోట జతకూడమన్నాడు. ఇది కూడా కష్టమై మార్చేద్దామంటే దానికి అంతేమిటి? అంటే బాబా తన మాటకు ఎంత విలువ ఇచ్చేవారు అనేటువంటి చాలా చాలా బాగా చెప్పారు. ఈవేళ 1:30 ఉపన్యాసములో అదే విషయం మీద చెప్పాడు ఆయన. ఎందుకని ఆయన ఎందుకు చెప్పాడో మనకు తెలియదు. మన బుర్ర చాలా చిన్నది. దీనిని దానిలో జొప్పించకుండా ఆయన చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన బాధ్యత తీసుకుంటాడు. మనం మార్చేస్తే ఆయనకేమీ సంబంధం లేదు, మన సొంతమే అవుతుంది అదంతా. అది బాబా అనేక సార్లు నొక్కి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా బాబా చెప్తున్నారు, నేను నీకు సాక్షాత్తు గురువుని కదా, కాబట్టి నా మాటను ఎన్నడూ జవదాటకూడదు కదా. ఒకవేళ జవదాటుతామేమో అని భయపడుతూ ఉండండి ప్రతి క్షణము కూడా.
అని వాళ్ళందరికీ అనునయించి బుజ్జగించి నచ్చ చెప్పాడు ప్రభు. అప్పుడు తిరుగు ప్రయాణం మళ్ళీ నడవాల్సిన అవసరం లేదు అని ట్రక్కు మాట్లాడుకొని ఆ ట్రక్కులో వీళ్ళందరూ అహ్మద్ నగరానికి బయలుదేరారు. దారిలో మళ్ళీ మామూలు ఇంజిన్ చెడిపోయింది. వీళ్ళందరూ రకరకాలుగా కసరత్తులు చేసి ఇంజిన్ బాగు చేశారు. మళ్ళీ దాన్ని కొంత దూరం నెట్టి అది స్టార్ట్ అయిన తర్వాత అహ్మద్ నగరం చేరారు. సరే, అహ్మద్ నగర్లో ఖుస్రూ క్వార్టర్ అంటే ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్, అక్కడ బాబా మకా ఉన్నారు ఈ మండలి వాళ్ళతో కలిసి. బాబా అన్నారు, మీరు ఎవరెవరు నాతో ఉండగలరో, ఇప్పటికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది నాతో ఎలా ఉంటుందో జీవితం, తేల్చుకోండి, కొంత సమయం ఇస్తున్నాను. ఉండలేరు, మరేం ప్రమాదం లేదు, వెళ్ళిపోండి. ఉండగలరు, మీ ఇష్టం. ఉపాసని కూడా తిట్టిపోశాను నన్ను, మళ్ళొక్కసారి ఆలోచించుకోండి మీరు, ఒకళ్ళు ఉండాలా వద్దా. అందరూ చర్చించుకొని బాబా దగ్గరికి వచ్చారు. ఒక్కసారి నీ పాదాలు పట్టుకున్నామంటే ఈ తల ఊడిపోయినా నీ పాదాలు విడిచిపెట్టేది లేదు, ఏది ఏమైతే కానీ మేమంతా రెడీ అన్నారు. శభాష్ అన్నాడు బాబా. అలాగూ ఉంటేనే ఈ బాటలో కలకాలము నడవగలవు, లేకపోతే భయంకరమైనటువంటి పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి అన్నారు బాబా. సరే, ఇలా ఖుస్రూ క్వార్టర్స్లో ఉంటూ ఉన్నారు. ఒక వారం రోజులులోగానే 4-5 రోజులైందేమో, సడన్గా ఉదయమే బాబా బయటకు వచ్చేశారు. ఈ రుస్తం ఉన్నాడే వాడు సరిగా పట్టించుకోవడం లేదు నన్ను. నాకు నా మండలి వాళ్ళకి కావలసిన వసతులేవి చూడటం లేదు, నాకు నచ్చలేదు, ఇక్కడ నేను పోతూ ఉన్నానని బయట రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. మండలి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఎవడో చెప్పాడు బాబా కోపంగా వెళ్ళిపోతున్నాడు అని. ఎక్కడి టిఫిన్ అక్కడ వదిలేసి బాబా కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళు కూడా వచ్చేశారు. చిన్నగా బాబా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్నటువంటి ధర్మశాల చేరుకున్నారు. ఇదివరకు కూడా ఒకసారి ధర్మశాలలో మకా ఉన్నారు, వెనకకు మనం గుర్తు తెచ్చుకుంటే అందులో మకా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే బాబా మొదలుపెట్టారు, పర్షియా మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఎవరెవరు నాతో రావాలి, పాస్పోర్ట్లు ఎప్పుడెప్పుడు మనం తెచ్చుకోవాలి. ఆ రోజంతా ఇదే ముచ్చటిస్తూ ఉన్నారు బాబా. బాబా అన్నారు, పర్షియా వెళ్లే ముందు కొంతకాలం పాటు హైదరాబాద్ ఉంది, మన హైదరాబాద్ కాదు, పాకిస్తాన్లో కూడా మరొక హైదరాబాదు ఉంది. ఆ హైదరాబాదులో కొంతకాలం ఉండి అక్కడి నుంచి కరాచీ వెళ్ళాలి, ఇది నా యొక్క ఆలోచన అని బాబా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యాత్రకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి, అందరూ వినండి అన్నారు బాబా. ఆ నియమాలు ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది, మేమందరము మా ఇష్ట ప్రకారం ఎవరి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత బాధ్యతపై మాకేమైనా అయితే మేమే జవాబుదారి, ఇలా మేము ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నాము. మెహర్ బాబా యొక్క ఒత్తిడి ఎంత మాత్రమూ లేదు. ఇది మొట్టమొదటి కండిషన్. రెండవ కండిషన్, బాబా నుంచి ఆర్థిక సహాయాన్ని కానీ భౌతిక సహాయాన్ని కానీ కేవలం ఆంతరికమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ మేము ఎంత మాత్రము ఆశించడము లేదు. ఇది రెండవ కండిషన్. మూడవ కండిషన్, ఈ యాత్ర ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఏ దేశం వెళతామో తెలియదు, తిరిగి భారతదేశం వస్తామో లేదో అంతకంటే తెలియదు. కాబట్టి అన్ని ఆశలకు ఒకే చెల్లు చీటి పలుకుతూ మేము బయలుదేరుతూ ఉన్నాం. ఇవి కండిషన్లు. ఇవన్నీ బాబా ముందు ఒప్పుకుంటూ స్టాంపు దస్తావేజు మీద సంతకం చెయ్యాల్సి ఉంటుంది అన్నారు బాబా. అందరూ రెడీ, ఒప్పుకున్నారు. నవంబర్ 5వ తారీఖు నాడు బాబా ఎదురుగా ఈ దస్తావేజులన్నీ రాయించి వాటికి సంతకాలు చేసి బాబా చేతిలో పెట్టారు. సరే, ఇక బయలుదేరే సమయం రాగానే బాబా చిన్న మార్పు చేద్దామన్నారు. ముందుగా ఏమనుకున్నారంటే కరాచీ వెళదాం అనుకున్నారు, హైదరాబాద్ కాదు. ఇప్పుడు ఆ మార్పు చేసి హైదరాబాద్ వెళదాం, కరాచీ వద్దులే అన్నారు. నవంబర్ 11వ తేదీ నాడు 1923వ సంవత్సరం అందరూ కలిసి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో
ఇక వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంతలో రుస్తుం వచ్చి బాబా పాదాలు పట్టుకున్నాడు. బాబా, నిన్ను అశ్రద్ధ చేసిన మాట వాస్తవం. నాకున్న కొన్ని వ్యాపార ఒత్తిడిల వలన సరిగా చూడలేకపోయాను, నన్ను క్షమించమని అడిగాడు. బాబా ఆలింగనం చేసుకొని నిండు హృదయంతో నిన్ను క్షమిస్తూ ఉన్నాను అన్నారు. అతడు పెద్ద గులాబీ దండ తెచ్చి బాబాకు వీడ్కోలు పలికాడు. బాబా కూడా విదేశీ యాత్రకు వెళ్ళబోతూ ఉన్న మండలి వాళ్ళందరికీ కానుకలు కూడా కొని తెచ్చాడు. ఎందుకని బాగా సంపన్నుడు రుస్తాం. ఖాన్ సాహెబ్ ఖైకుస్రు ఇరానీ అతని యొక్క కుమారుడు. అతను ఆదికే ఇరానీ ఒక కొడుకు, రుస్తం ఒక కొడుకు. రుస్తం పెద్దవాడు, ఆదికే ఇరానీ రెండవ వాడు. సరే, ఇక రైల్వే స్టేషన్లో బయలుదేరడం మొదలయ్యింది. మధ్యాహ్నం 12:30 బండి బయలుదేరింది. మరునాడుకు సూరత్ చేరుకున్నారు. అక్కడ బండి మారాలి వీళ్ళు. బాబా అన్నారు, ఈ దగ్గరలో ఏదో బజార్ ఉందేమో చూద్దాం పదండి అన్నారు. ఇదేంట్రా బాబు, బాబాకి బజారుకు వెళ్ళడం ఇష్టం లేదు కదా, షాపింగ్ అది, ఎందుకు బాబా వెళదా ఉంటున్నాడని బయలుదేరారు అందరూ. అలా నడుస్తూ వెళుతూ ఉంటే 18 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక యువకుడు చాలా దుర్భరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ గిలగిల్లాడుతూ కనిపించాడు. వెంటనే రంజోను పిలిచారు బాబా. వాడి విషయం వాకప్ చేసి రా అన్నారు. వెళ్ళి వాకప్ చేసి వచ్చాడు. ఎవరయ్యా నువ్వు, ఏంటి కదా అని అడిగితే విషయం ఇది. అతను సూరత్ నుంచి ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడు. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు, తిండి లేదు, ఆరోగ్యం బాగోలేదు. ఇలా కష్టాలు పడుతూ ఉన్నాడు. బాబా వెంటనే తీవ్రంగా స్పందించి అర్జెంటుగా ఒక మండలి వాడిని అతన్ని తీసుకువెళ్ళి పక్కనున్న మంచి హోటల్లో కడుపు నిండా ఆహారం పెట్టమన్నారు. తీసుకువెళ్ళి భోజనం పెట్టి తీసుకొచ్చారు. అతనికి ఏ ఊరో కనుక్కోమన్నారు. ఊరు వెళ్ళడానికి ఎంత పైసలు అవసరమో ఆ రైలు బండి ఎక్కించి రమ్మన్నారు. అర్జెంట్ అంతా. సరే, ఎక్కించి వచ్చారు. అప్పుడు బాబా అన్నారు, పదని స్టేషన్కి పోదామన్నారు. అప్పుడు మండలి వాళ్ళకి అర్థమైంది, ప్రభు ఎందుకు అర్ధంతరంగా బజారుకి వెళదామన్నాడు. అపరిచితుడైనటువంటి తనకు ఎంతమాత్రము సంబంధం లేని ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమ వాత్సల్యమును కురిపించగలడో ఆ క్షణంలో వాళ్లకు అవగాహనకు వచ్చింది. ఎందుకని కాఠిన్యంతో కూడినటువంటి పరమ గురువును మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు గత కొద్ది కాలంగా. ముఖ్యంగా మంజలి రోజుల నుంచి బాబా చాలా కరాఖండిగా కాఠిన్యాన్ని మూర్తిభవిస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు ప్రభు. ఆయనలో ఉన్న అమృతమూర్తిని చిన్న చిన్న సంఘటనల ద్వారా వాళ్ళు అనుభూతి పొందుతూ ఉన్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు వాళ్ళంతా రైలు బండిలో. అక్కడి నుంచి అహ్మదాబాద్ రైలు ఎక్కగానే బాగా కిటకిటలాడిపోతూ ఉంది ప్యాసింజర్ బండి. బాబా అన్నారు, నాకు టీ కావాలి అన్నారు అర్జెంటుగా. టీ కావాలంటే కిరోసిన్ స్టవ్ ఉంది. ఒక 2 మనుషుల్ని పక్కకు తప్పుకోమని ఆ కిరోసిన్ స్టవ్ వెలిగించి నీళ్లు పట్టుకొచ్చి పెట్టారు. బండి ముందుకి వెనక్కి కుదుపుతూ ఉంది. వేడి నీళ్లు వేడి కింద పడిపోతూ ఉన్నాయి. చేతులు గట్టిగా పట్టుకొని అటోకూడ ఇటోకూడ ఆ స్టవ్ను పట్టుకొని గిన్నె పడిపోకుండా కాపలా కాస్తూ ఉన్నారు. ఆ వేడి నీళ్లు పడి కారిపోతూ ఉన్నాయి. అయినా సరే వీళ్ళు టీ కాస్తూనే ఉన్నారు. మొత్తానికి టీ కాసి బాబాకి పట్టుకొచ్చి ఇచ్చారు. బాబా చాలా ఆనందపడ్డారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ సంసిద్ధత అది ఆయన చూస్తాడు. వెంటనే బాబా అప్పటికప్పుడు లోపల ఉన్న స్వీట్లు తీసి అందరికీ పంచి ఇచ్చి టీ తాగమన్నారు. అంటే ఆయనకు అనుగ్రహం కలిగితే ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులలోనైనా నవ్వించగలడు, ఆనందింప చెయ్యగలడు. మొత్తానికి అక్కడికి చేరుకున్నారు. ఎక్కడ? ఆ హైదరాబాద్ అనే నగరాన్ని చేరుకున్నారు. బాబా మొత్తం బృందాన్ని వెంట పెట్టుకొని అనువైన భవనం కోసం వెతకడం మొదలుపెట్టారు. తిరిగి స్టేషన్కి వచ్చారు. బాబా అన్నారు, నాకు ఈ ఊరేమి నచ్చలేదు, కరాచీ పోదాం అన్నారు. ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. వీళ్ళు అప్పుడప్పుడే అనుకుంటున్నారు, ఇదేదో కొత్త నగరం, మనం ఎప్పుడూ చూడలేదు, ఓన్లే ఏదో కష్టాలు పడితే పడ్డాం కానీ మరొక కొత్త నగరం చూడవచ్చు అనుకున్నారు. బాబా మళ్ళీ కరాచీ అనగానే, కరాచీ ఇది వరకు చూశాం కదా, మళ్ళీ ఇప్పుడు ప్రయాణం ఎలాగో అని కొంచెం
వాళ్ళు నొచ్చుకుంటూ ఉన్నారు. వెంటనే బండెక్కేశారు, కరాచీ బయలుదేరి వెళ్ళారు. మరునాడికి కరాచీలో దిగగానే బెయిలీ బాబాకు చిన్ననాటి స్నేహితుడు స్టేషన్లో ఉన్నారు. వీడెందుకు వచ్చాడా అని మండలి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండగానే బాబా 4 రోజులు ముందే చెప్పాడు, కరాచీలో ఉండబోయ్, మనకు అనువైనటువంటి భవనాన్ని వెతికి పెట్టబోయ్ అని నాకు ముందుగానే ఆర్డర్ ఇచ్చాడు బాబా అన్నాడు. వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈ సింధు హైదరాబాదు వెళ్ళడం ఏమిటి, అక్కడ తిరగడం ఏమిటి, మళ్ళీ కరాచీ రావడం ఏమిటి, వీళ్లకు తల తిరిగిపోతూ ఉంది. మొత్తానికి ఆ కరాచీలో అనువైన స్థలం అతను అప్పటికే వెతికి పెట్టాడు. పాత బంగళ బూజు పట్టుకుపోయి దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. ఎలాగో పొద్దున్న లేవగానే తెల్లవారగానే బాబా అన్నాడు, చూడండిరా ఎంత చండాలంగా ఉందో, శుభ్రం చేయండి అన్నాడు. మొత్తం మండలి వాళ్ళంతా చీపుర్లు చేటలు పట్టుకొని బకెట్లతో నీళ్లు తోడి గోడలు పైకప్పు కూడా కడిగించారట బాబా. మొత్తం పైకప్పు నుంచి కప్పు కింద, కప్పు పైన, గోడలు బయట లోపల మొత్తం కడిగేయమన్నారు. ఆ రోజంతా అది కడుగుతూనే ఉన్నారు. కానీ అది పాత భవనం అయితే అవ్వచ్చు, కానీ అద్భుతంగా ఉంది అన్నారు బాబా. ఎందుకని పెద్ద హాళ్ళు 2 ఉన్నాయి, పెద్ద ఎత్తైన గోడలున్నాయి. ఆయన ఏకాంతానికి బాగా అనువైనటువంటి మరుగు చాలా సౌకర్యంగా ఉంది అన్నారు బాబా. సరే, వీళ్ళు వాకప్ చేయడం మొదలెట్టారు. ఈయన ఎన్నాళ్ళు ఉంటారో ఇక్కడ అసలు విషయం. ఎంత అతికి మాట్లాడుకున్నారు, ఎన్నాళ్ళకి మాట్లాడారంటే విషయం తెలిసింది. 2 నెలల వరకు కిరాయికి ఉంటామని మా అమ్మయ్య, 2 నెలల వరకు మనకు ఢోకా లేదు, పర్వాలేదు, ఈ బట్టలు ఉతుక్కొని ఈ సామాన్లు అవి ఎండబెట్టుకొని ఏదో కొంచెం 2 నెలల కంటే ప్రణాళిక పర్వాలేదు. పొద్దున్న విప్పితే సాయంత్రానికి మళ్ళీ మూటా ముళ్ళు కట్టేయడం కష్టంగా ఉంది కదా అని వీళ్ళు మానసికంగా బాగా సిద్ధపడ్డారు. సరే, బాగానే ఉంది. ఇలా నడుస్తూ ఉండగా సడన్గా ఒక్క వారం కూడా కాలేదు, బాబా బయట నుంచి వచ్చారు. అర్జెంటుగా మనం ఇరాక్ దేశంలో ఉన్న బస్రా అనే నగరానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి కుదరదు అన్నారు. వీళ్ళు పూర్తిగా ఇక తలకిందులైపోయారు. ఇప్పటికే మానసికంగా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే సామాన్లు సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి కదండి. మళ్ళీ ఈయన ప్రయాణం పెట్టేశారు. ఈలోగా ఎవరికో కౌరు పంపించారు బాబా, అసలు బస్రాలో ఎలా ఉందో వాతావరణం కనుక్కోమని. అక్కడి నుంచి కౌరు వచ్చింది, ఇక్కడ చాలా మంచుతో కప్పబడి ఉంది, ఏమి లాభం లేదు, ఇప్పుడు మీరు ఉండలేరు అన్నారు. పోనీలే అయితే అది తగ్గే వరకు ఉందామన్నారు. మళ్ళీ వీళ్ళ గుండెలు కొంచెం నెమ్మదించాయి. పోన్లే ఇక్కడే కాస్త ఉంటే బాగుంటుంది, బంగాళా బాగుంది, కొంచెం సదుపాయంగా ఉంది అనుకున్నారు. ఇదిలా ఉండగా బొంబాయిలో నేవల్ తలాతి అనేవాడు ఉండేవాడు, కొంచెం శ్రీధర్ కేల్కర్ వాళ్ళ మామయ్య గారు. ఆయనకు బాబా దగ్గర నుంచి కౌరు వెళ్ళింది. మండలి వాళ్ళు నేను పర్షియా దేశ పర్యటనకు వెళ్ళడానికి ఈ పాస్పోర్టు వగైరా కాగితాల సంగతి చూడమని బాబా కౌరు పంపించారు అతనికి. అతను ఆ దేశం పర్షియా దేశం యొక్క రాయవార కార్యాలయానికి వెళ్ళాడు. అయ్యా ఇదిగో ఇంతమంది వెళ్ళారు, మెహర్ బాబా కూడా ఉన్నాడు, కాగితాలు మరి ఎప్పటికి సిద్ధమవుతాయి అన్నాడు. సిద్ధమవడం ఏముండదు, ప్రతివాడు ఇక్కడికి రావలసిందే, మా సమక్షంలో కాగితాలు సంతకం చేయాల్సిందే, ఒక మెహర్ బాబా తప్ప అన్నాడు. ఇతను కొంచెం ఆశ్చర్యపోయాడు, మెహర్ బాబాకి తప్ప అంటున్నారు, ఏమిటి విషయం అన్నాడు. అతను 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి మా అందరి అనుమతి అడిగి మిగిలిన వాళ్ళ కాగితాలు సిద్ధం చేస్తే తన కాగితం పంపిస్తాను అని మాటిచ్చాడు అతను, అందుచేత అతను రాక్కర్లేదు అని చెప్పాడు. ఈ విషయం బాబాకు ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఇది బాబా ఎదురుగా చదవగానే అందరూ ఆశ్చర్యపోయారు. బాబా ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. 2 రోజుల క్రితం బాబా బొంబాయి ఎప్పుడు వెళ్ళాడు, ఆ పాస్పోర్ట్ కార్యాలయానికి దాన్ని గుచ్చి అడిగితే బాబా మాట మార్చేశాడు, తప్పించేశాడు. ఎందుకని అవతార పురుషుడికి ఆయనకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రత్యక్షం అవ్వగలడు అని అనేక సందర్భాలు మనకు ఉన్నాయి. ఆంధ్రదేశంలోనే జరిగిన సంగతి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ బాబా ఆ గోదావరి దగ్గర వెళుతూ ఉంటే సడన్గా కారు దిగేశారు. బాబా ఆపమన్నారు కారు. దిగిపోయి రోడ్డు పక్కన ఉన్న ఆ గడ్డిలో కూర్చున్నారు. కాసేపు కూర్చొని ఏదో ఇలా గీశారు.
మళ్ళీ కారులో కూర్చుని పోనివ్వండి అన్నారు. ఆశ్చర్యంగా మన వాళ్ళు అడిగారు, మండలి వాళ్ళకి అలవాటే, కానీ ఆంధ్ర ప్రేమికులు అడిగారు, ఎందుకు బాబా అలా కారాపావు అంటే ఆశ్చర్యంగా చూశారట. చూసి చెప్పారు, హమీర్పూరు ప్రాంతంలో ఒక స్త్రీ ప్రసవ సమయం అయ్యింది, కానీ చాలా కష్టం అయిపోయింది ప్రసవము. నా ఫోటోకు జారబడి మొత్తం కుటుంబం అంతా వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారు, కనుక నేను వెళ్లకుండా ఉండలేకపోయాను. అక్కడికి వెళ్ళి వాళ్లకు సహాయం చేసి మళ్ళీ వచ్చాను నేను ఇక్కడికి అన్నారు. అంటే మన ఆంధ్ర దేశంలోనే జరిగినటువంటి సంగతి. ఇటువంటివి అనేకం ఉన్నాయి బాబా జీవితంలో. దానికి పెద్ద విలువ ఇస్తూ ఉండేవారు కాదు బాబా. అలాగే బాబా మెహరాబాదులో మకా ఉన్న తొలి రోజుల్లో కూడా బొంబాయిలో కొంతమంది కనిపించారు. బాబా ఇక్కడే ఉన్నారు, కానీ ఆయన మాత్రం బొంబాయిలో కనిపించారు. ఇవన్నీ మనకు బాబా యొక్క జీవితంలో తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బాబా అన్నారు, ప్రతివాడు మనం ఏదో ఒక వ్యాపకం, డబ్బు కోసం కాదు, ఒక ఉద్యోగం మాత్రం వెతుక్కోండి అన్నారు. మొత్తం అందరికీ పని దొరికింది ఒక రంజుకి తప్ప. రంజుని ఉదయం నుంచి రాత్రి వరకు ఈ హాలు శుభ్రం చేయడము, బంగళాని మొత్తం తీర్చిదిద్దడం, ఈ పని అప్పచెప్పారు. 22 నవంబర్ వచ్చింది మొత్తానికి, అంటే ఒక వారం 10 రోజులు దొర్లిని. సడన్గా బాబా అన్నారు, మనమంతా పూనా తిరిగి ప్రయాణం అయిపోవాలి, అర్జెంట్, టైం లేదన్నారు. ఇక ఏముంది, తప్పదు. అప్పటికప్పుడు మూటా ముళ్ళు సర్దేసుకున్నారు. బయలుదేరేటప్పుడు అప్పటి వరకు కరాచీలో బాబా అంటే ఇష్టం ఉన్నటువంటి అనేక మంది బాబా దర్శనానికి అడుగుతూ ఉన్నారు. బాబా ఎవరికీ అనుమతినివ్వలేదు. కానీ వెళ్ళిపోయే రోజున మాత్రం అందరినీ వచ్చి తన దర్శనం చేసుకోమన్నారు. ముఖ్యంగా పీలామాయి మనకు గుర్తుంది, ఇదివరకు బాబాని కరాచీ తీసుకువెళ్ళింది మొట్టమొదట ఆవిడ రైల్లో కూర్చి బాబా కోసం ఇవ్వడము, నువ్వే కూర్చో బాబా అని అనడము, బాబా నువ్వు కూర్చో అనడము, అదంతా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పీలామాయి అంటే ఆవిడ వచ్చి బాబా దర్శనం చేసుకుంది. అయిపోయిన తర్వాత వీళ్ళంతా పూనా వెళ్ళడానికి ఒక ఓడలో బయలుదేరారు. అక్కడి నుంచి ఆ ఓడలో పై అంతస్తులో వీళ్ళకి వచ్చిన గదులున్నాయి. దారుణమైనటువంటి చలి, 3-4 డిగ్రీలు చలి. ఆ చలిలో చాలా కష్టాలు పడ్డారు. ఆ చిన్న ప్రయాణము, ఆ ప్రయాణంలో ప్రాణాలు పోతాయేమో అనిపించింది మండలి వారికి. సో మొత్తానికి ఆ ప్రయాణం చేసి బొంబాయిలో 24వ తారీఖు నాడు అడుగుపెట్టారు. బాబా అన్నారు, నేను చాలా సుదీర్ఘమైనటువంటి ఏకాంతవాసము చెయ్యబోతూ ఉన్నాను అన్నారు బాబా. అందుచేత మీరు ఎవరెవరు కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు. ఎందుకని అందరినీ ఉండనివ్వను నా దగ్గర. ప్రతివాడికి నా యొక్క వేరబౌట్స్ గురించి, అంటే నేను ఎక్కడున్నానో ఆ సమాచారం కూడా చెప్పను, ఒక్కళ్ళిద్దరు మండలి వాళ్ళకి మాత్రమే తెలియపరుస్తాను అన్నారు. ఇలా ఆ ముచ్చట్లు జరుగుతూ ఉండగా రైల్వే స్టేషన్లోనే ఉన్నారు బాబా. ఒకళ్ళిద్దరు మాత్రమే బాబా కూడా ఉన్నారు. మిగిలిన వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబాల దగ్గర ఉండడానికి. బెహరంజీ, గుస్తాద్జీ మాత్రమే బాబాతో ఉన్నారు. రాత్రి స్టేషన్లో దిగారు. ఒక లాంతరు, కిరసనాలు స్టవ్వు, వంట పాత్రల సంచి, ఇది వీళ్ళు కూడా ఉన్నటువంటి సామాను. ఆ పోలీసు ఆఫీసర్ చూశాడు రైల్వే స్టేషన్లో. వీళ్ళ మీద అనుమానం వచ్చింది. ఏమిటి వీళ్ళ పరిస్థితి, ఏమిటి అర్థం కావటం లేదు, 3 మనుషులు, ఈ కిరసనాలు స్టవ్ ఏమిటి, వంట పాత్రలు ఏమిటి వ్యవహారం అని వీళ్ళని రండి మా కూడా అని స్టేషన్ లోపలికి తీసుకెళ్ళారు. బాబా అడిగారు, బాత్రూమ్ ఎక్కడుంది అని అడిగారు. అంటే ఎంత తమాషా సంఘటన. బాత్రూమ్ చూపించాడు. బాబా బాత్రూంలోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే స్టేషన్ మాస్టర్ వచ్చి నిల్చుని ఉన్నాడు. ఎవరు వీళ్ళంతా అన్నాడు స్టేషన్ మాస్టర్. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు వీళ్ళేదో అనుమానంగా ఉంది అని. బాబా వైపు తిరిగి అన్నాడు, నీ టికెట్ చూపించి అన్నాడు. బాబా టికెట్ చూపించమన్నారు. అది మామూలు జనరల్ 3rd క్లాస్ టికెట్. ఇది ఉత్తమ శ్రేణి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ ఇవి, నువ్వు ఎందుకు వాడుతూ ఉన్నావు అన్నారు. బాబా బోర్డు కేసు చూపించారు. ఏమనుంది అక్కడ అన్నారు, ఫర్ జెంట్లీమెన్ ఓన్లీ అని ఉంది అక్కడ. అంటే పరువు కలిగినటువంటి వాళ్లకు మాత్రమే అని ఉంది అక్కడ. నేను పరువు గలవాడిని, ఐఎమ్ ఆల్సో ఏ జెంట్లీమెన్ అన్నారు బాబు. వాడు వెంటనే కంగారు పడి, ఈయన మామూలు వాడు కాదు, ఎవడో మహానుభావుడిలాగా ఉన్నాడు,
అనుకొని కొంచెం స్టేషన్ మాస్టర్ కంగారు పడి తప్పు, వాళ్ళని అలా ఇబ్బంది పెట్టకండి అన్నాడు. అని వాళ్లకు వసతులు కూడా దగ్గరుండి చూడమని ఆ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందికి బాబా అతను ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే వాళ్ళు అక్కడ శుభ్రపరిచి బాబా పడుకోవడానికి కంబళీలు అవి కూడా కప్పడం జరిగింది. దగ్గరుండి బాబాకు వసతులన్నీ చూస్తూ ఉన్నాడు. అలాగూ రాత్రి 3 గంటలకు వాళ్ళు పడుకున్నారు. 5 గంటలకల్లా బాబా లేపేశారు. లేవండి అన్నారు. పాపం బెహరంజీ చాలా దారుణమైన పరిస్థితుల్లో కళ్ళు అసలు తెరవడం లేదు అతని. అయినప్పటికీ బాబా గట్టిగా చాలాసేపు తట్టి లేపేశారు. లేచారు. బాబా అన్నారు, ఆకలి వేస్తుందిరా, నీకు ఆకలి వేయటం లేదా? 18 గంటలైంది, మంచినీళ్ళు తప్ప మనం ఏ ఆహారం తినలేదురా నాయన, చూడని ఏమైనా దొరుకుతుందేమో అన్నారు. వాళ్ళు పాపం అంతా వెతికితే ఏమీ దొరకలేదు. ఒక్క మహమ్మదీయుడు నడిపేటువంటి చిన్న టీ అంగడి మాత్రం దొరికింది. వెళ్ళి ముగ్గురు కూర్చున్నారు. బాబా వాళ్ళు హుషారు చేశాడు, తినండి మీరు అన్నారు. వాళ్ళు అప్పటికప్పుడు రొట్టె, వెన్న, టీ ఈ 3 దొరికి తినేస్తూ ఉన్నారు. దారుణంగా ఉంది, అక్కడ ఈగలు ముసురుతూ ఉన్నాయి. బాబా నేనేమీ తీసుకోను, మీరు తినండి అన్నారు. అంటే వీళ్ళ కోసమే బాబా 5 గంటలకు లేవడము, వీళ్ళని ఆ హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళడము, ఇవన్నీ చేయడము జరిగింది. 18 గంటలుగా వాళ్ళు ఏమీ తినకుండానే ఉన్నారు. బాబా మాత్రము ఏమీ తీసుకోలేదు. అక్కడి నుంచి ఇక నా యొక్క సమాచారం, నేను ఎక్కడున్నాను అనేటువంటి విషయము ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు అని అందరికీ ఆదేశాలు ఇచ్చేశారు బాబా. ఎందుకని ఏకాంతవాసం చేయడానికి ఏర్పాట్లలో ఉన్నారు. ఈ స్టేషన్లో కూడా తెలిసిన వారు కనపడితే వాడిని పిలిచి చెప్పారు బాబా, నన్ను చూసినట్టు ఎవరికి చెప్పకు సుమా, రహస్యంగా ఉంచు అన్నారు. ఇలా బంగళాల కోసం వెతుకుతూ ఉన్నారు. లోనావాలా అనే ప్రాంతము కూడా, అక్కడ కూడా తగిన బంగళా కోసము వెతుకుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా అర్ధంతరంగా అకస్మాత్తుగా ప్రణాళికలు మార్చి ఎందుకు ఇలా బాబా తిరుగుతూ ఉంటాడు, దీని మీద పెద్ద గొడవ. ముఖ్యంగా ధని బాబాని నిలదీసి ప్రశ్న వేశాడు. ఏమిటి అసలు నీ విషయం, నాకు చెప్పు, తెలిసిపోవాలి నీ విషయం ఏంటో, ఎందుకు ఇలా మారుస్తూ ఉంటావు అని బాబాని. బాబా ఒక్కటే చెప్పారు, అది నా అసలు ప్రణాళికయే, మార్పులుగా కనిపించేది నీవనుకునేదే కానీ నా అసలు ప్రణాళిక అదే అని బాబా చెప్పారు. నేను ఎటువంటి మార్పు లేనటువంటి వాడిగా ఉండాలి అంటే నా ప్రణాళిక నిత్యము మార్పులు చేస్తూ ఉండాలి అన్నారు. దానికి అదికి ఇరానీ బాబా యొక్క సెక్రటరీ చాలా అద్భుతంగా ఇదే ప్లాట్ఫారం మీద 1978లో ఈ సెంటరు ఓపెనింగ్ అప్పుడు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చాడు. అది సీడీ కూడా ఉంది మన దగ్గర. దానిలో చెప్తాడు, సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటాయి. ఒక శాస్త్రజ్ఞుడు అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి ఒక బెస్తవాడిని, అనుకున్నా ఎన్ని కెరటాలు వస్తాయి, ఎలా వస్తాయి కెరటాలు అంటే వాడు ఏం చెప్తాడు, ఒరే నాయన, సముద్రంలో పల్లం ఏర్పడగానే పక్కనున్న నీరు పైకొచ్చి ఆ పల్లాన్ని నింపడానికి ప్రవహించి వస్తుంది నీరు కదా. మళ్ళీ కెరటం లేవగానే అక్కడ ఏర్పడిన మళ్ళీ పల్లాన్ని పోడ్చడానికి మళ్ళీ ఎగువనున్న నీరు వచ్చేస్తూ ఉంటుంది. అది నీటి యొక్క సహజమైనటువంటి స్వభావం. ఎక్కడ పల్లం వస్తుందో వెంటనే మెరకన ఉన్న నీరు అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచంలోని పరిస్థితులు ఎక్కడ ఎలా మార్పు చెందుతూ ఉంటుందో దానికి అనుగుణంగా అవతార పురుషుని యొక్క ప్రణాళిక కూడా దానికదే సహజ సిద్ధంగా మార్పులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది. ఇది అవతార పురుషుడి యొక్క కార్యవిధానము. మనకు అంత స్థాయిలో అర్థం చేసుకోలేము కాబట్టి ఆయన అన్నీ విడమర్చి చెప్పడు. అదికీరాని ఇలా చెప్పాడు. ఉన్నట్టుండి బాబా ఒక్కసారిగా ఆనందంలో మునిగి తేలిపోయేవాడు. మేమంతా అపసోపాలు పడుతూ ఉంటే ఆయన పెళ్ళుబికిన ఆనందం తాండవిస్తూ ఉండేది. మరుక్షణంలో విషాదంలో మునిగిపోయేవాడు. బాధ తట్టుకోలేక నేల మీద దొర్లుతూ ఉండేవాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా మేము చూస్తూ ఉండేవాళ్ళం.
ఒకసారి బాబాని గుచ్చి గుచ్చి అడిగాను, ఏమిటి బాబా ఇదంతా అని. నా విశ్వ కార్యక్రమము అని బాబా సమాధానం చెప్తూ ఉండేవారు. అది ఏమిటో నాకు చెప్పొచ్చు కదా అని చాలాసార్లు అడిగారు. బాబా దాన్ని దాటించేశారు. ఒకసారి మాత్రం బాబా చెయ్యి పట్టుకొని గట్టిగా అడిగాను. అప్పుడు బాబా కరుణ నిండిన కళ్ళతో చూస్తూ, నేను చెప్పగలను కానీ నీకు అర్థం కాదు, అందుకని చెప్పను. ఇప్పుడు ఎంఏ పిహెచ్డి చేసినటువంటి ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ ఉంటే చంటి కుర్రవాడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏ ఇలా ఎందుకు ఉండాలి, బి ఇలా ఎందుకు ఉండాలి అంటే వాడు చెప్పగలడు కానీ వాడికి అర్థం కాదు, అందుకని సరేలే పోయి ఆడుకో అంటాడు. అది మన పరిస్థితి. మనం ప్రశ్నలు వేసే సామర్థ్యమే ఉంది కానీ దానిని అర్థం చేసుకునే సామర్థ్యము ఎంత మాత్రము లేదు. ఒకసారి బాబా ఇలాగే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా దారి తప్పిపోయారు. అంటే రైలు వెళ్ళిపోయింది, మధ్యలో దిగారు ప్లాట్ఫారం మీద. సరే తర్వాత బండి అంటే ఈ స్టేషన్కి ఇంకేం బళ్ళు ఆగవు అన్నారు, నెక్స్ట్ స్టేషన్లోనే ఆగుతాయన్నారు. అయితే ఇక్కడి నుంచి ఆ స్టేషన్కి ఎలా వెళ్ళాలో దారి చూడండి అన్నారు. ఒక ఎడ్ల బండిని అద్దెకు మాట్లాడి తీసుకొచ్చారు మండలి వాళ్ళు. అదొకటే ఉంది ట్రాన్స్పోర్ట్, అది ఎక్కారు. వాడు పొలాల మధ్యలోకి తీసుకువెళ్ళి నేను దారి తప్పిపోయానని విడిచిపెట్టేశాడు. చీకటి పడిపోయింది. మండలి వాళ్ళంతా పరిస్థితి ఎలా ఉంది అంటే అతి దారుణంగా ఉంది. బాబా మాత్రం కమాన్ కమాన్ అని హుషారు చేస్తూ ఉన్నారు. సామాన్లు మొయ్యలేకపోతూ ఉన్నారు మండలి వాళ్ళు. బాబా నెత్తి మీద ఆ బస్తా పెట్టుకున్నారట. నేను మోస్తాను రండి, ఏం పర్వాలేదు అని బాబా సగం సామాన్లు మోస్తూ ఈ మండలి వాళ్ళు కూడా మోస్తూ ఆ పొలాల గట్ల మీద నడుచుకుంటూ ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది, ఆ పక్క ఊరు ఏదో చిన్న ఊరు, అక్కడికి వెళ్ళారు. అక్కడ స్టేషన్ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇదేమిటి బండి లేదు, ఏమీ లేదు ఇక్కడ, వీళ్ళు సామాన్లు మోసుకుంటూ ఆదరాబాదరాగా వచ్చారు, ఎవరు వీళ్ళు అని ఆ స్టేషన్ మాస్టర్, అక్కడున్న కళాశీలు వీళ్ళందరూ బాబా చుట్టూ చేరారు. బాబా అప్పుడు అన్నారట, ఎవరు స్టేషన్ మాస్టర్ అన్నాడు. వాడు వచ్చాడు. బాబా ఆలింగనం చేసుకున్నారు. వాడు బాబా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూనే అలాగ కూలిపోయాడు. వాడు ఆనందం తట్టుకోలేక. వాడు మహాభక్తుడట. వాడు అన్నాడు, బాబా నీవు అనుమతిస్తే నీ ఎదురుగా భజన చెయ్యాలని ఉంది. తెల్లవార్లు వాడు అలా భజన చేస్తూనే ఉన్నాడు. బాబా అలా స్టేషన్లో కూర్చొని తెల్లవార్లు వాడు భజన ఆస్వాదిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే ఆ ఒక్క ఆత్మకు తన దివ్య దర్శనాన్ని ఇవ్వడానికి ఎంత నాటకాన్ని సృష్టిస్తూ ఉండేవాడు ఆయన. అంటే ఇంతమంది దారి తప్పిపోవడం ఏమిటి, ఆ బండి పొలాల్లోకి వెళ్ళి అక్కడ విడిచిపెట్టేయడం ఏంటి, ఈ సామాన్లు ఆయన మోసుకుంటూ ఆ స్టేషన్కి రావడం ఏంటి. అక్కడ ఇతను భక్తుడే కానీ బ్రాహ్మణుడు. అక్కడ ఉన్నటువంటి కళాశీలు అతనికి దగ్గరగా వెళ్ళడానికి భయపడుతూ ఉండేవారు. అందుకని బాబా ఆ రాత్రి వాళ్ళందరికీ అసలు ఈ కులమత వ్యవస్థ గురించి చెప్పి భగవంతుడు అందరికీ సమానమే అని చెప్పి వాళ్ళందరికీ భగవంతుడికి దగ్గరగా వచ్చేలాగూ చేసి వాళ్ళంతా బాబా ప్రేమికులుగా మారిపోయారట. మళ్ళీ తెల్లవారుజామున బండి వచ్చాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే మీకు ఈ ఉదంతమంతా ఎందుకింత ప్రత్యేకంగా చెబుతూ ఉన్నామంటే ఆయన ప్రణాళిక ఎలా మారిపోతూ ఉంటుంది, ఎందుకు మారిపోతూ ఉంటుంది అంటే మనకు మన యొక్క మేధస్సుకు అతీతమైనటువంటి విషయము. అందుకే బాబా ఎప్పుడు ఏమనేవారు, నేను ఏది చెబితే అది చెయ్యు, అంతేకాని నీవు ఊహించి దానిని మార్పులు చేసి చెయ్యవద్దు. ఈరోజు జూలై 10 మౌనం గురించి మెహర్నాథ్ ఇదే విషయం చెప్పారు. బాబా శరీరం విడిచిపెట్టే కొన్ని సంవత్సరాలుగా బాబా చెప్తూ ఉండేవారు, ఎవరెవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో ప్రపంచంలో అందరూ 24 గంటలు మౌనం ఉండండి అని ఆయన సర్కులర్స్ పంపించారు. కానీ మనకు సెలవు దొరకదు, వ్యాపారంలో తాళం వేయడానికి కుదరదు, స్కూలుకు మానేయడం కుదరదు. అంటే అన్నీ అడ్లే మనకి. బాబాకు మళ్ళీ ఉత్తరాలు రాశారు, బాబా కుదరటం లేదు, మాకు మరొక ప్రత్యామ్నాయం చెప్పండి అని బాబాకు ఉత్తరం రాశారు. సరే, ఎవరైతే మౌనం చెయ్యలేకపోతూ ఉన్నారో వాళ్ళు
12 గంటలు ఉపవాసం చెయ్యండి, ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు. అది కూడా కష్టమే మనకి. కనుక బాబా మళ్ళీ దానికి మినహాయింపించి టీ డికాషన్ కాసుకొని అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు వేసుకొని కావాలంటే ఉండలేని వాళ్ళు దీన్ని ఎన్నిసార్లైనా తాగొచ్చు అని మళ్ళీ మినహాయించారు. అయితే చివరి సంవత్సరం అంటే శరీరం విడిచిపెట్టే ముందు సంవత్సరం 68 జూలై నాడు మాత్రం ఈ ఉపవాస దీక్ష కుదరదు, మౌనం అంటే మౌనమే ఉండాలి అని ఖరాఖండిగా బాబా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ప్రపంచం అంతటా అమలులో ఉంది. దాని గురించి పొద్దున్న మెహర్నాథ్ మాట్లాడుతూ చెప్పాడు. ఆ మౌనంలో కూడా మనము ఎంత చులకనగా ఎంత చవకబారుగా చేస్తూ ఉంటామో. చాలామంది మెహరాబాద్ వచ్చి కూడా మాకు కుదరదండి, మౌనం ఉన్న నాకు కుదరదు మాకు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు పాశ్చాత్యులు కూడా ఉన్నారు ఇందులో అని చెప్పాడు. మౌనం ఉండడం కుదరదు, ఏదో పని చెబుతూ ఉంటాం. అంటే 365 రోజులలో ఒక్కరోజు ఆయనను స్మరిస్తూ గడపమని ఆయన ఆశ. అది దానికి కూడా మనం ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. ఇది బాబా యొక్క పర్షియా పర్యటన ఉదంతాన్ని మనం వచ్చే వారం మనం చదువుకుందాం.